అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ అమ్మాయికి ఏమైంది, 7వ భాగం. రచన వసుంధర గారు. మరి కథలోకి వెళ్దామా? కార్తీక్ తల్లి భారతికి స్వయాన తమ్ముడు రవికిరణ్. రవికిరణ్ కొడుకు విష్ణు కార్తీక్ కంటే కూడా 2 ఏళ్ళు చిన్న. సిస్ట 6.5 ఏళ్ళు చిన్నది. సిస్ట పుట్టగానే కార్తీక్ పెళ్ళాం పుట్టిందని అక్క దగ్గర ప్రకటించేశాడు రవికిరణ్. పచ్చగా దబ్బ పండులా ఉండే మేనకోడల్ని చూసి తన కోడలు ఎంత బాగుందో అని తెగ మురిసిపోయింది భారతి. అప్పటి నుంచి సిస్ట ఆ ఇంటి కోడలుగానే చలామణి అయిపోతోంది. కార్తీక్ కూడా సిస్ట అంటే ఇష్టమే, కానీ అంతా పెళ్ళామంటుంటే మొదట్లో ఎత్తుకుందుకు కూడా సిగ్గేసేది. క్రమంగా సిగ్గుపోయింది. చంటి పిల్లను ముద్దులు ఆడుతూ ఆడించేవాడు. ఆమె ఎదుగుతున్న కొద్దీ కలిసి సరదాగా ఆటలు ఆడేవాడు. 2 ఇళ్లకి మధ్య రాకపోకలు బాగా ఉండేవి. సిస్ట మేనత్త ఇంటికొచ్చినా, కార్తీక్ మేనమామ ఇంటికి వెళ్ళినా ఇద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా కలిసి ఆడి పాడేవారు. చూసేవాళ్ళకి వాళ్ళ సాన్నిహిత్యం బహుముచ్చటగా ఉండేది. సిస్టకు 10 ఏళ్ళు వచ్చేదాకా అలా సాగింది. అక్కడి నుంచి రవికిరణ్ ఆర్థికంగా ఎదగటం మొదలెట్టాడు. భారతికి ఆర్థిక ఇబ్బందులే లేవు, కానీ తమ్ముడితో పోలిస్తే పెద్ద గీత ముందు చిన్న గీతలాగా ఆర్థికంగా కాస్త వెనకబడింది. డబ్బు చేరాక రవికిరణ్ దృక్పథంలోనూ సంబంధ బాంధవ్యాల్లోనూ మార్పు వచ్చింది. అక్క ఇంటితో రాకపోకలు తగ్గాయి. ఫోన్లు చేసినా పొడిగా మాట్లాడుతున్నాడు. ఎంత పొడిగా అంటే అడపాదడప అక్క కళ్ళల్లో తడి చేరే అంత. అయినా చిన్నవాడు కదా అని భారతి ఆ విషయం మరీ మనసుకు పట్టించుకోలేదు. సిస్ట 12వ ఏట పెద్ద మనిషి అయినప్పుడు భారతికి పిలుపు వెళ్ళింది. భారతి వెళ్ళి మనస్ఫూర్తిగా వేడుకల్లో పాల్గొంది. సిస్ట మనస్సుకు హత్తుకుపోయే అంతలా ఆత్మీయతను ప్రదర్శించింది. భారతి వెనక్కి వెళ్తూ, మా కోడల్ని మా ఇంట్లో 4 రోజులు ఉంచుకుని పంపిస్తానమ్మా అంది సుగుణతో. నాదేముంది వదినా, ఆయన ఒప్పుకుంటే అలాగే తీసుకెళ్ళు అంది సుగుణ. ఇది భారతికి కొత్త. ఆ ఇంట్లో తను మరదల్ని అడిగినా తమ్ముడిని అడిగినా సరేనంటమే తప్ప ఒకరు ఇంకొకరిని అడగడాలు లేవు, తెలియవు కూడా. అయినా భారతి నొచ్చుకోక తమ్ముడిని అడిగింది. మేనకోడల్ని మేనకోడలు అనాలి కానీ కోడలు అనేసామేమిటక్క అన్నాడు రవికుమార్ చటక్కన. భారతి మనస్సు చివుక్కుమంది. అయినా తమ్ముడే కదా, జోక్ చేస్తున్నాడు అనుకుని, అదేమిట్రా, అది పుట్టగానే మా ఇంటి కోడలని ప్రకటించింది నువ్వే కదా అంది. చిన్నప్పుడు ఏదో సరదాకి 1,00,000 అనుకుంటాం, అవి సరదాగానే తీసుకుని అక్కడతో వదిలేయాలి. పెద్దయ్యాక ఇలాంటి వరసలు కలిపితే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందక్క అన్నాడు రవికిరణ్. భారతి షాక్ తింది. ఆ మాట అన్నది తమ్ముడు కాక మరొకరైతే మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఆ మనిషి మొహం కూడా చూసేది కాదు. ఇబ్బంది ఎవరికిరా, పిల్లలకా నీకా అంది భారతి. అన్నీ తెలిసి అలాగంటావేమిటక్క అన్నాడు రవికిరణ్. నాకు ఏం తెలుసని నువ్వు అనుకుంటున్నావో కాస్త నాకు తెలిసేలా చెప్తావా అంది భారతి. తమ్ముడిలో ఏదో మార్పు వచ్చింది అన్న అనుమానం చాలా కాలంగానే ఉన్నప్పటికీ ఇప్పుడు అది ధృవపడింది. ముసుగులో గుద్దులాటేందుకు తమ్ముడు ఆంతర్యం ఏమిటో అప్పుడే తేల్చేసుకోవటం మంచిది అనుకుంది. రవికిరణ్ కూడా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. వెంటనే సూటిగా తన మనసులో ఏముంది 3 పాయింట్లలో చెప్పాడు. వధూవరులకి వయసు తేడా ఎక్కువగా ఉండకూడదు అనుకుంటున్న రోజులు ఇవి. పెళ్ళిళ్ళు ఎక్కువగా సమవయస్కులకే జరుగుతున్నాయి. కార్తీక్ సిస్ట కంటే 6.5 ఏళ్ళు పెద్దవాడన్నది మొదటి పాయింట్. మేనరికాలు మంచివి కావని సైన్స్ చెప్తోంది. కార్తీక్ సిస్టకి స్వయాన బావ, అది 2వ పాయింట్. సిస్ట తనింటి మహాలక్ష్మి, ఆమె వల్లనే తన దశ తిరిగి కోటీశ్వరుడయ్యాడు. ఆమె ఇల్లొదిలి వెళ్ళిపోతే ఆమెతో పాటు సిరులు పోతాయని సెంటిమెంట్. కాబట్టి ఇల్లరికానికి ఒప్పుకున్న వాళ్ళనే ఇంటల్లుడుగా తెచ్చుకోవాలి. అక్కతో ఆ విషయం చెప్పటం బాగుండదు, అది 3వ పాయింట్. రవికిరణ్ ఇవన్నీ చెప్తున్నప్పుడు బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జీలు కావాలి అన్న ధ్వని ఉంది. అది 4వ పాయింట్గా పసిగట్టింది భారతి. ఆమెకు చాలా కోపం వచ్చింది, అయినా బయటపడలేదు. ఆ తమ్ముడికి అక్కే కదా, తను అతడికి ధీటుగా బదులు ఇవ్వాలి అని అనుకుంది. సిస్ట మైనారిటీ తీరటానికి రమారమి 6 ఏళ్ళు ఆగాలి. అంతవరకు కార్తీక్ పెళ్ళి ఆపాలని తమ ఇంట్లో ఎవరో అనుకోవటం లేదు, అది మొదటి పాయింట్. మేనరికాలు మంచివి కాదన్నమాట సైన్స్ చెప్తున్న మాట నిజం.
అంతకుమించి మేనమామలు ప్రాణాంతకమవుతారని భాగవత పురాణం చెప్తోంది. అది రెండో పాయింటు. అదృష్టం కంటే స్వయం కృష్ణ ఎక్కువగా నమ్ముకుని వృద్ధిలోకి వచ్చిన కుటుంబం తనది. కూతురు అదృష్టం మీదే ఆధారపడిన జీవితం తమ్ముడిది. ప్రాణప్రదంగా ప్రేమించే కొడుకును వదులుకోవటానికి, ప్రాణప్రదంగా ప్రేమించే తమ్ముడి జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయటానికి ఆమె వాళ్ళకి కూడా మనస్కరించదు. ఇది మూడో పాయింట్. ఇవన్నీ తమ్ముడికి చెప్తున్నప్పుడు నడమంత్రపు సిరి అన్న ధ్వని ఉంది. అది నాలుగో పాయింట్గా తమ్ముడు గ్రహించడానికి తగిన శ్రద్ధ తీసుకుంది. ఇద్దరు పైకి నవ్వుతూనే మాట్లాడారు, కానీ ఆ నవ్వుల వెనక కోపాగ్ని జ్వాలలు ఉన్నాయి. అవి అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని అప్పటికప్పుడు కాల్చి బూడిద చేశాయి. ఇంటికి వెళ్ళాక భారతి జరిగింది భర్తకి చెప్పుకుని బాధపడింది. అతడు భార్యను ఓదారిస్తూ, సిస్టర్ మన కోడలని అన్నది వాళ్ళు, ఇప్పుడు కాదంటున్నది కూడా వాళ్లే, మనం అడిగింది లేదు, కాదనిపించుకున్నది లేదు, నువ్వు అనవసరంగా బాధపడకు అన్నాడు. కానీ వాడిలో ఇంత అహంకారం నేను ఎప్పుడూ చూడలేదండి, మనల్ని గడ్డిపోసలుగా భావిస్తున్నాడు ఇప్పుడు వాడు అంది భారతి. అంతా మన మంచికి అనుకో, మనం ఏమైనా భరించగలం కానీ అహంకారాన్ని భరించలేం. ఆ గుణమేదో ఇప్పుడే బయటపడటం మన అదృష్టం అన్నాడు అతను. ఈ వార్త కార్తీక్ను కూడా చేరింది. ఆ ఇంట్లో తన తల్లికి అవమానం జరిగిందన్న భావన అతడికి మేనమామ మీద చెప్పలేనంత కోపాన్ని తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిస్టర్ను పెళ్లి చేసుకోకూడదని తను నిర్ణయించుకున్నాడు. ఆ మాట మేనమామకి చేరేటంతలాగా 10 మందికి చెప్పాడు. అతడి ఆశయం ఫలించి ఆ మాట ఆ నోట రవికిరణ్ కూడా చేరింది. కాదన్నది తనే అయినా కార్తీక్ కూడా కాదంటాం అతడి అహాన్ని దెబ్బతీసింది. అదే కారుణ్య సంబంధాన్ని కుదర్చడానికి తొందరపడేలా చేసింది. ఇక భర్త వేరే ఆలోచనల్లోకి వెళ్ళాడని గ్రహించింది సుగుణ. అతన్ని వాస్తవంలోకి తీసుకురావాలనుకుని మాట్లాడటానికి వదిన గారు ఏమైనా మనతో గొడవ పడిందా? అన్నీ మనమే చేశాం. సిస్టర్ పెద్ద మనిషి అయినప్పుడు కోడల్ని తనతో తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకుంటానని నోరారా అడిగితే ఎన్ని మాటలు అన్నాం మనం. అవన్నీ తను ఇప్పుడు మర్చిపోతుందంటారా అంది. ధనవంతులు రాజకీయవాదులు అన్నీ తమ వైపు నుంచి ఆలోచిస్తారు. వారు తప్పొప్పుల గురించి అనర్గళంగా మాట్లాడగలరు, కానీ నిజానికి వారికి తప్పొప్పుల స్వరూప స్వభావాలు అర్థం కావు. తమకేది వీలైతే అదే ఒప్పు అనుకుంటారు. అది తప్పన ఒప్పుకోవడం తప్పనిసరి అయితే తప్పు చేయటం మానవ సహజం అని దాటేస్తారు. రవికిరణ్ ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్నాడు. ఎందుకు మర్చిపోదు? అది నా అక్క, తమ్ముణ్ణి చిన్నవాడిని తెలియక తప్పు చేస్తే చేసుండొచ్చు, అలాంటప్పుడు క్షమించడం దాని బాధ్యత అన్నాడు రవికిరణ్. బాగుంది, పనిగట్టుకుని తానొచ్చి మిమ్మల్ని క్షమించాలనుకుంటే అది జరిగే పని కాదు. క్షమించడం తన బాధ్యత అని మీరు అన్నారంటే క్షమించాలని ఉన్నా కూడా తను క్షమించదు. మరి తప్పు చేసింది మనం వెళ్ళి తన దగ్గర ఆ విషయం ఒప్పుకోవాలి. వదిన గారి కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకోవాలి అంది సుగుణ. రవికిరణ్ ఏమాత్రం తడబడకుండా దాందే ఉంది, అక్కే కదా కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. కూతురి కోసం బాగానే దిగొచ్చారు కానీ ఏదో చెప్పడానికి తటపటాయించింది సుగుణ. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి బీజేపీ నాంచినట్టుగా ఏమిటా కానీ అన్నాడు రవికిరణ్. గొంతులో విసుగు లేదు, ఆతృత ఉంది. మీరెళ్ళి వదిన గారి కాళ్ళు పట్టుకోవటం వరకు బాగానే ఉంది, కానీ ఇప్పటికే మేనలుడు మన చేయి దాటిపోయాడేమో, అది కూడా చూసుకోవాలి అంది సుగుణ. రవికిరణ్ మొహం అదోలా అయిపోయింది. భార్య అనుమానాన్ని కొట్టి పారేయడానికి లేదు. మేనమామ ఇంట్లో తన తల్లికి అవమానం జరిగిందని కార్తీక్ మహా కోపంగా ఉన్నట్టు, సిస్టర్ను పెళ్లి చేసుకోనుగాక చేసుకోనని అన్న విషయం అతనికి తెలిసిందే. చెయ్యి దాటని ఊరు దాటని ఇంకా వాడికి పెళ్లి కాలేదుగా, అజ్జాలు. ఎంత దూరంలో ఉన్నా వాడిని వెనక్కి తీసుకొచ్చి సిస్టర్కు కట్టబెడతాను, నువ్వే చూస్తావుగా అన్నాడు రవికిరణ్ బెంకంగా. నిజానికి అతడికి మనసులో సుగుణ కంటే ఎక్కువ బెంగ ఉంది, కానీ అతడు ఇప్పుడు భార్య కంటే ఎక్కువగా తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు. ఆ ధైర్యంతో పాటు వ్యవహార జ్ఞానం కూడా ఇప్పుడు అతడికి పుష్కలంగా ఉండాలి. ఎందుకంటే ఆ సమయానికి కార్తీక్ నిజంగానే వాళ్ళ చేయి దాటిపోయాడు. ఇక సుగుణ మనసులో పుట్టిన అనుమానంలో నిజం లేకపోలేదు. అప్పటికీ కార్తీక్ సిస్టర్ను మనసులోంచి చేరిపేయటమే కాక గోదా అనే యువతిని ప్రేమించి ఉన్నాడు. ఎంతలా అంటే ఈరోజు గోదా గురించి అమ్మకి చెప్పేయాలి, అమ్మ నాన్నకి చెప్తుంది అనుకున్నాడు. ఆ రోజు గోదాని మొదటిసారి అతను చూసింది జస్ట్ ఏ మినిట్ విత్ కంప్యూటర్ కంపెనీ ఇంటర్వ్యూ గదిలో.
అప్పుడు ఆ గదిలో అతడు గోదా మాత్రమే ఉన్నారు. కార్తీక్ ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, గోదా డేటా ఎనలైజర్కి పోస్ట్కి వచ్చిన అభ్యర్థిని. అప్పటికి అతడు 3 అమ్మాయిల్ని 2 అబ్బాయిల్ని ఇంటర్వ్యూ చేశాడు. అందరూ ఇంజనీర్లే, వాళ్ళు మామూలు కాదు, ఎక్స్ట్రా స్మార్ట్. అతడి ప్రశ్నలకు వాళ్ళు ఇచ్చిన సమాధానాలు విన్నాక కార్తీక్ ఏమనిపించిందంటే, చూడు కార్తీక్ అప్ప, వాళ్ళు నీకంటే చిన్నవాళ్ళు కాబట్టి చదువు నీకంటే ఆలస్యంగా పూర్తయింది. మిగతా అన్ని విషయాల్లో వాళ్ళు నువ్వు సేమ్ టు సేమ్ అని తనకు తనే చెప్పుకునేంతలా. కార్తీక్ తెలుసు, వాళ్ళు కేవలం జీతం కోసం రాలేదు, అనుభవం సంపాదించడం వాళ్ళకి జీతం కంటే ముఖ్యం. సెలెక్ట్ అయితే ఇక్కడ కొన్నాళ్ళు పనిచేస్తారు, శ్రద్ధగా పరిసరాలని గమనిస్తారు. కంపెనీలో ఆవలించిన వాళ్ళ పేగులన్నీ లెక్కెట్టేసి ఆ పని అయిపోయాక జంప్ జిలానీలు అయిపోతారు. ఆ తర్వాత ఇంకో చోట కొత్త ఉద్యోగానికి వెళ్ళి ఇక్కడికి రెట్టింపు జీతం తెచ్చుకోగలరు. ఉద్యోగం వద్దనుకుంటే ఇలాంటి కంపెనీ ఒకటి తాము పెట్టగలరు. వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూనే ఇంటర్కామ్ తీసి నెక్స్ట్ అన్నాడు కార్తీక్. ఆలోచన కొనసాగిస్తూనే గది తలుపు వైపు చూస్తున్నాడు. ఒక్క నిమిషం. తలుపు తోసుకుని లోపలికి వచ్చింది ఒక యువతి. కార్తీక్ ఆమె మొహం చూడలేదు. చూడగానే కొట్టొచ్చినట్టు కనపడివి గులాబులే దారాలుగా నేసినట్టున్న పరికిణి, దానిపై ముత్యాలు చల్లినట్టుగా జరీ బుట, వాటికి సరిహద్దు నిర్ణయిస్తూ డిసెంబర్ పూల దారాలతో పరికిణి అంచుకి మ్యాచింగ్గా కంచుకం, సుతారంగా ఆమెను చుట్టి కంచుకాన్ని తిప్పుతున్న మల్లెపూల దారాల ఓణి. మే కమిన్ సార్ అంది. గదిలో శ్రీనివాస్ మ్యాండోలిన్ నాదం ప్రతిధ్వనించింది. ఎస్ కమిన్ అన్నాడు అతను అప్రతిభుడై. ఆమె కొంచెం ముందుకు నడిచి పెద్ద బల్ల అడ్డం రాగా ఆగిపోయింది. బల్లకు అవతల అతనున్నాడు, యువతల ఆమె ఉంది. అప్పుడు చూశాడు ఆమెని కాస్త పరిశీలనగా. నున్నగా దువ్విన తల, కుడివైపున భుజం మీదుగా ముందుకు జారి మల్లెల ఓణి మీద కృష్ణానది సన్నని పాయల జడ. ఆ నదీ ప్రవాహానికి భక్తుల పూజా పుష్పంలా జడ చివర నీలి రిబ్బన్. ఇంకా అతడు ఆమె మొహం చూడలేదు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు. ఆమె అతడికి ఎదురుగా బల్లకి యువతల కుర్చీలో కూర్చుంది. లేత తామర తోడులు లాంటి చేతులతో తామరాకు లాంటి ఒక ఫైలును బల్ల మీద ఉంచింది. నెయిల్ పాలిష్ లేని వేలిగోళ్ళు లోపల రక్తపు ఎరుపునకు చిట్టి గులాబీలు అయ్యాయి. అప్పుడు చూశాడు అతను చంద్రబింబం లాంటి ఆమె ముఖాన్ని, కలువ పూల లాంటి ఆమె కన్నుల్ని, సంపంగి వంటి ఆమె నాసికని, లిప్స్టిక్ మలిన మంటని పగడాల పెదవుల్ని. భక్తికి ముందు రక్తిలో ఉన్నప్పుడు అన్నమయ్య ఈమెను చూస్తుంటే మత్సనెరుగని కలువ రేడు మోమును గంటి పగలైన వికసించు కలువ నయనము గంటి అంటూ రక్తి పారవస్యంలో తేలిపోయేవాడు. మీ పేరు అడిగాడు కార్తీక్. గోదాదేవి. రవిశంకర్ సితార్నాదం ఆ గది గోడల్ని మృదువుగా తాకింది. మీ గురించి చెప్పండి. బీకామ్ పాస్ అయ్యాను, కంప్యూటర్ ఆపరేషన్స్లో ట్రైనింగ్ తీసుకున్నాను, స్కూల్లో టీచర్గా, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. అవి మాటలు కాదు. ఈమని వీణానాద స్వరాలు. ఆమె గొంతులో కీబోర్డు ఉన్నట్టుగా ఉంది. ఎన్నో వాద్యాలు అవలీలగా పలుకుతున్నాయి. అతను ఆమెను చూడగానే ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. తర్వాత నుంచి ఆమె తలదించుకుని అతడి ప్రశ్నలకు జవాబిస్తోంది. అతడి కంటి చూపు స్పర్శన ఆమె ఇంకా ఫీల్ అవుతూనే ఉంది. అందుకే తలెత్తడం లేదు. అతడు ఆమెనే చూస్తూ, మీకు ఇక్కడ డ్యూటీలు తెలుసు కదా అన్నాడు. ఆమెకు తెలుసు. వెబ్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెక్నికల్ సొల్యూషన్స్, శిక్షణ, మరమ్మతులు, డేటా అనాలిసిస్ వగైరాలతో డీల్ చేస్తుంది. జస్ట్ ఏ మినిట్ విత్ కంప్యూటర్. ఎందులోనూ ఆమెకు అనుభవం లేదు. బదులివ్వకుండా తలెత్తి బేలగా చూసింది. ఒక్కోసారి మాటలు చెప్పలేనివి చూపులు చెప్తాయి. అతడికి అర్థమైంది ఆమెకు తన కంపెనీకి కావాల్సిన అనుభవం లేదు. ఆ విషయం ఇంటర్వ్యూకి పిలిచే ముందే తనకు తెలుసు. తెలిసి ఆమె అప్లై చేసింది. తెలిసి తను ఇంటర్వ్యూకి పిలిచాడు. కంప్యూటర్కి సంబంధించిన పనుల్లోని తమాషా అదే. అక్కడ అనుభవం అవసరం లేదు. పుచ్చులు చూసుకుని బెండకాయలు తరగడానికి అనుభవం కావాలా? శ్రద్ధ ఉండాలి. ఇది అంతే. పని కోసం అనుభవం కాదు, పని చేస్తే అనుభవం. ఐఐటీల్లో చదివిన వారిని, డొనేషన్ కట్టి ఇంజనీర్లైన వాళ్ళని ఒకే రాటకు కట్టి పనిచేయించడం కంప్యూటర్ కంపెనీల రివాజు. అలా పనిచేసిన వాళ్ళంతా కంప్యూటర్ నిపుణులుగా చలామణి అయిపోవటం కద్దు. అందుకే కాలేజీ రోజుల్లో చదువులో వెనకబడిన వారు పెద్ద పెద్ద కంపెనీలు పెడుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలు అయిపోతున్నారు. అనుభవం కావాలని మేము ప్రకటించలేదు కాబట్టి అనుభవం లేకపోవడం అనర్హత కాదు అన్నాడు కార్తీక్ నవ్వి.
ఆమె పరంగా వాతావరణాన్ని కాస్త తేలికపరచాలని అతడి ఉద్దేశం. థ్యాంక్ యూ సార్ అందామె. అతడి కళ్ళు మెరిశాయి. ఇంతవరకు ఇంటర్వ్యూలో తనకు థ్యాంక్స్ చెప్పిన 5గురు నిర్లక్ష్యంగా మాట వరుసకు అన్నట్టుగా ఆ మాట అన్నారు. ఇది కాకపోతే మరొకటి అన్న భావం వారి గొంతులో స్పష్టమైంది. ఈమె థ్యాంక్స్లో ఉద్యోగం రావచ్చన్న ఆశ, ఉద్యోగం రావాలి అన్న అభిలాష ఉమ్మడిగా ధ్వనించాయి. ఈ ఉద్యోగం ఆమెకు అవసరం. ఒకవేళ మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే అందుకు కారణం ఏమిటనుకుంటారు అడిగాడు కార్తీక్. నా అదృష్టం అందామె తడుముకోకుండా. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పటికే మీకు ఉద్యోగం ఉంది, కానీ అది టీచర్ ఉద్యోగం సార్. జీతాలు తక్కువ, కంప్యూటర్ ఆపరేషన్ చేసినందుకు నాకు అదనంగా ఏమీ ఇవ్వరు. ఎక్స్పీరియన్స్కి కలుస్తుందని నేనే వాలంటరీగా పనిచేస్తున్నాను. ఆ అనుభవమే నాకు ఇక్కడి నుంచి కాలొచ్చేలా చేసింది అని అనుకుంటున్నాను అందామె. ఆమె అలా అంటుందని కార్తీక్ ఊహించినట్లేదు. యు ఆర్ వెరీ ఫ్రాంక్ అన్నాడు. నిజం చెప్పడానికి నాకేం చిన్నతనం లేదు సార్ అందామె. ఎంత జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అడిగాడు అతను. అక్కడ నాకు 4,000 వస్తోంది, ఇక్కడ మినిమం 15,000 ఆ పైన బేరం ఆడుకోవచ్చు అని ప్రకటనలో చూశాను. కానీ 10,000 ఇచ్చినా సంతోషంగా చేరిపోతాను. నాకు డబ్బు చాలా అవసరం అందామె. తెల్లబోయాడు కార్తీక్. ఇంటర్వ్యూల్లో ఇలా మాట్లాడేవారు ఉంటారని ఊహించలేదు అతను. అతడికి ఒక్క క్షణంలో ఆమె మీద జాలి, అభిమానం కలిగాయి. యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు అప్రయత్నంగా. ఆమె అప్రతిభురాలైంది. ఆర్ యు హ్యాపీ అడిగాడు అతను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ అందామె. కార్తీక్ ఇంటర్కామ్లో హెచ్ఆర్ విభాగం మనిషిని పిలిచాడు. అతడు రాగానే ఈమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి పంపండి, జీతం 16,000 కన్సాలిడేటెడ్ అన్నాడు. ఆమె అప్రయత్నంగా చేతులు జోడించింది. ఆమె కళ్ళ నిండా కృతజ్ఞతాభావం. ఆ కలువ కళ్ళలో నిండిన కృతజ్ఞతాభావం తన కోసం కావటం అతడికి ఒక అపూర్వ అనుభూతినిచ్చింది. ఆమె వెనక్కి తిరగగానే అప్పుడు చూశాడు కార్తీక్. ఆమె ఎడభుజం వెనక నుంచి జారి మల్లెల ఓణి మీద కృష్ణానది సన్నని పాయలాగా ప్రవహిస్తున్నటువంటి మరొక జడ. ఆ నదీ ప్రవాహానికి కూడా చివరలో భక్తుల పూజా పుష్పం ఉంది. ఆమె అట్టే పొడగరి కాకపోయినా పొడవు పెంచడానికి కాలి జోడికి ఎత్తు మడమలు కూడా లేవు. అసలు ఈ కాలపు అమ్మాయిలా లేదు, కానీ ఏమాత్రం ఎబ్బెట్టుగా అనిపించలేదు ఏమిటి అనుకున్నాడు అతను. నిజమే, ఆధునికత సంప్రదాయాన్ని నలిమి మింగేస్తున్న ఈ రోజుల్లో సంప్రదాయం ఎబ్బెట్టుగానే కనిపిస్తుంది. ఆమె మాత్రం సంప్రదాయంగా ఉన్నా ఈ కాలపు అమ్మాయిలాగే ఉంది. తొలి చూపులోనే కార్తీక్ ఆమె పట్ల ఆకర్షణ పుట్టేసింది. అది తాత్కాలికం కాదు, అనుక్షణం ఆమెను చూడాలనిపిస్తోంది. చూసిన కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది. ఆమెను చూడకపోతే ఏదోలా ఉంటోంది. ఆఫీస్ అయ్యి ఆమె ఇంటికి వెళ్ళిపోతే అంతా శూన్యం. రేపన్నది ఒకటి ఉంది అని, అది ఆమెను తనకు చూపిస్తుందని సముదాయించే మనస్సు. 16 అంతస్తుల విశాల భవనంలో 4వ అంతస్తులో అతడి ఆఫీసు. ఒక హాలు, 4 గదులు. హాల్లో స్టాఫ్ 18 మంది. గదుల్లో ఒకటి ఎండీకి, ఒకటి క్యాంటీను, ఒక గది రెస్ట్ రూము. స్టాఫ్లో ఎవరితోనైనా ప్రత్యేకంగా మాట్లాడాలనుకున్నప్పుడు కార్తీక్ ఎండీ రూమ్లోకి పిలవడు. అందుకు హాల్లో అందరికీ కనిపించేలా ఒక చిన్న గది ఉంది. దానికి చుట్టూ అద్దాల గోడ. లోపల మనుషులు కనపడతారు, కానీ వారి మాటలు వినపడవు. లోపల ఏం జరుగుతున్నది బయట వారికి కనపడుతుంది కాబట్టి అపార్థాలకు గుసగుసలకు తావులేదు. ఉద్యోగంలో చేరిన 3వ రోజునే కార్తీక్ ఆ గదిలోకి పిలిచాడు గోదాదేవిని. తనక్కడ ఎలా ఫీల్ అవుతుందో అని అడిగాడు. చాలా బాగుంది సార్ అంది ఆమె. నో సార్, కాల్ మీ కార్తీక్ అన్నాడు అతను. అనడానికి తటపటాయించింది ఆమె. కార్పొరేట్ మనుషుల జీవితం నాకు నచ్చదు, కానీ కార్పొరేట్ కల్చర్లోనూ కొంత మంచి ఉంది. నేను నిన్ను గోదా అంటాను, నువ్వు నన్ను కార్తీక్ అను, సరేనా అన్నాడు కార్తీక్ మళ్ళీ. కానీ మిగతా స్టాఫ్ ఏమనుకుంటారో అని అందామె ఇబ్బందిగా. నువ్వు చాలా స్మార్ట్ అనుకున్నానే, ఇక్కడ స్టాఫు నేను పేరుతో పిలుచుకోవటం ఇంకా గమనించలేదా నువ్వు అన్నాడు అతను. నాకింకా కొత్త. ఆ కొత్త పోవటానికే ఈ పిలుపులన్నీ అన్నాడు కార్తీక్. ఓకే కార్తీక్ అందామె వెంటనే. కార్తీక్ని ఆ శబ్ద తరంగాలు ఒళ్ళంతా మృదువుగా తడిమాయి. ఆ అనుభూతి వర్ణనాతీతం. తల్లి, తండ్రి, చెల్లి, బంధువర్గం, చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్, ఆఫీస్ స్టాఫ్ అందరూ తనను కార్తీక్ అనే పిలుస్తారు. కానీ ఈరోజు అది పిలుపులా లేదు. కార్తీక్ అన్న అక్షరాలు తనకు ఆహ్లాదం కలిగించడం కోసమే పుట్టినట్టుగా అనిపిస్తోంది. ఆ పిలుపు తాకిడికి తనువెల్లా పులకరించిపోయింది.
ఆ మాట ఆమెకి చెప్పాలనుకున్నాడు, చెప్పలేకపోయాడు. మరోసారి ఆమె తనని కార్తీక్ అని పిలిస్తే బావుండు అనిపించింది, అడగలేకపోయాడు. ఆ రోజుకి అంతే. ఆ తర్వాత ఒక శనివారం, ఆదివారం వచ్చాయి. ఆ సెలవులు అతడికి దుర్భరంగా తోచాయి. ఇంట్లో తల్లి అడిగింది, అలా ఉన్నవేంటిరా అని. ఆఫీసు అలవాటైపోయింది, సెలవు రోజు వస్తే బోరు కొడుతుంది అన్నాడు అతను. భారతి కళ్ళల్లో ఆశ్చర్యం. నువ్వేనా ఈ మాటలంటున్నది? ఇందులో ఆశ్చర్యమే ఉందమ్మా అన్నాడు కార్తీక్ అదెంతో సహజమైనట్టుగా. కానీ భారతి ఆశ్చర్యానికి కారణం ఉంది. అయ్యో, ఆమెకు కూడా కారణం ఉందా? అదేమిటో మరి రేపు విందాం. థ్యాంక్ యూ.